హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ లాస్ట్ వీక్ మేము ధర్మస్థలము కొక్కేకి వెళ్ళామన్నమాట. ఇది కొక్కే సుబ్రహ్మణ్య వీడియో. ఆల్రెడీ నేను ధర్మస్థల వీడియో పెట్టాను నా ఛానల్లో. మీరు ఒకవేళ ఇంతవరకు చూడకపోతే వెళ్ళి చూడండి. రెండు పక్కనే ఉంటాయి. జస్ట్ 62 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో మేము అందుకే రెండు కవర్ చేసాము. ఇంకోటి ఏంటంటే ఇది టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ బయట. తర్వాత మేము ఇక్కడ ఒక పూజ చేసుకున్నాము. మీకు తెలిసే ఉంటుందేమో ఆ పూజ గురించి. అది 2 days ఉంటుంది అనమాట. సర్ప సంస్కార అనే పూజ అనమాట. అది చేసుకున్నాము. అది చేసుకుంటే మంచిదని చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు. సో అందుకే మేము వెళ్ళామన్నమాట చేసుకోవడానికి. అది ఆన్లైన్లో ముందే మనము బుక్ చేసుకోవాలి 1 month అలాగా. అది 4200 ఉంటుంది కాస్ట్. దాని గురించి మళ్ళీ మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమో కుమారధార అనమాట. అక్కడ నది టెంపుల్కి 2 kilometers ఉంటుంది. ఆటోస్ ఉంటాయి, అక్కడ నుంచి 20 rupees అంతా తీసుకుంటారు వాళ్ళు. ఇక్కడ వెళ్ళి స్నానం చేస్తే మంచిది. మీరు కూడా వెళ్తే స్నానం చేయడానికి వెళ్ళండి. మేము మార్నింగ్ వెళ్ళామన్నమాట, అరౌండ్ 4:35. అందుకే చీకటిగా ఉంది. డే టైంలో వెళ్ళింటే చేపలు కూడా కనిపించేవి. ఇంకా చాలా పెద్దగా ఉంటాయి చేపలు. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నేను చూశాను. ఇక్కడికి నేను థర్డ్ టైమో ఫోర్త్ టైమో నేను వెళ్ళడము. ఇది మార్నింగ్ అక్కడ స్నానం చేసుకుని వచ్చి మేము ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాము. ఆ పూజ కోసము 2 రోజులు ఉండాలి అక్కడే. మార్నింగ్ అక్కడ స్నానం చేసుకొని వచ్చి 6:30 అంతా మేము టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్లో పూజ చేసుకొని అది దండం పెట్టుకొని మళ్ళీ మనం అక్కడ సర్ప సంస్కార అనే పూజ షాల్ ఉంటుంది గుడి వెనకాల, మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు వెళ్తే అక్కడ ఆరో మార్క్స్ వేసి ఉంటారు. అక్కడికి వెళ్ళాలి. అక్కడ అది మెయిన్ టెంపుల్ ఇందాక చూసింది. ఈ నది ఇది ఇంకొకటి కాలువలాగా ఉంటుంది. ఇది ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్కి వెనకాలే ఉంటుంది. దాని ముందరే ఈ కాలువ ఉంటుంది అనమాట. తర్వాత ఇది చూసుకొని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గర ఆ యాగశాల ఉంటుందన్నమాట. మనం అక్కడికి 8:30కి వెళ్ళాలి. అక్కడ 8:30కి వెళ్తే అప్పటికే వాళ్ళు అన్నీ అరేంజ్ చేసి ఉంటారనమాట పూజ కోసము. మనం ఏమి తినకుండా వెళ్ళాలి. తిన్న తర్వాత వాళ్ళు మనం ఆల్రెడీ 4200 కట్టాం కదా. ఒకరోజు వాళ్ళే మీల్ పెడతారు. ఫస్ట్ రోజు లంచ్, మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ పెడతారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ టిఫిన్ పెడతారు. మళ్ళీ మధ్యాహ్నం గుడిలో తినమని చెప్తారు. మెయిన్ టెంపుల్లో కూడా పెడతారు, అక్కడ తినమని చెప్తారు. ఈ పూజ చేసుకుంటే 3 days ఆనియన్ గార్లిక్ తినకూడదు, 12 days నాన్ వెజ్ తినకూడదని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారనమాట. అక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క స్వామీజీ వస్తారు మనకి పూజ చేయించడానికి. కాబట్టి ఒక్కొక్కలాగా చెప్తారు. బట్ అందులో ఇన్స్ట్రక్షన్స్లో మాత్రము 3 days అనే ఉంది. 3 days తినకుంటే చాలని. బట్ కానీ మాకు తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు మాత్రం 12 days తినకూడదు అన్నారు. మేమైతే 12 days తినకూడదని అనుకుంటున్నాం నాన్ వెజ్. మాకు ఇంకా ఇప్పటికి 12 days కంప్లీట్ అవ్వలేదు. ఇదంతా పార్క్ అనమాట. అక్కడ ఆ యాగశాల ముందరే ఉంటుంది, బాగుంటుంది. మీరు అక్కడ రిలాక్స్ కూడా అవ్వచ్చు. అక్కడే ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ పూజ ఏంటంటే మనం ఎప్పుడైనా తెలుసో పాముని హట్ చేయడము లేకపోతే చంపడము అట్లా మనం కాకపోయినా మన పూర్వీకులు ఎవరైనా చేసుంటే కూడా అది మనకి ఉంటుందన్నమాట. అది దానికి పరిహారం చేసుకోకపోతే మన ఇంట్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అది మనకి కలిసి రావన్నమాట. ఏదైనా మ్యారేజ్ కానీ ఎవరికైనా పిల్లలు పుట్టకపోవడము అలాంటి ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి, జాబు బిజినెస్ అట్లాంటివంతా. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న పూజ ఏంటంటే ఫస్ట్ రోజు మనం చేసిన తప్పుకి దహన సంస్కారాలు చేయాలన్నమాట. అది దానికి ఏమైనా హర్ట్ చేస్తుంటే లేదంటే ఎవరైనా తెలియకో చంపుంటే అది ఇక్కడ దహన సంస్కారాలు చేపిస్తారు ఫస్ట్ రోజు. సెకండ్ రోజు ఏమో అదేమంటారు పిండం పెట్టిస్తారనమాట దానికి. అదే పూజ యాక్చువల్గా. ఆ పూజ అయిన తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా ఫుడ్ గురించి అంతా, అదంతా చూడాలన్నమాట. మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇదంతా ఆల్రెడీ ముందే పెట్టేసి ఉంటారు. మనకి ఒక నెంబర్ వస్తుంది అనమాట. మనం బుక్ చేసుకుంటే ఆ నెంబర్ దగ్గర వెళ్ళి మనం కూర్చోవాలి. అక్కడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వామీజీ వచ్చి అవన్నీ చేపిస్తారనమాట. చేపించిన తర్వాత ఇంకా అంతే. ఇంతకుముందు అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 2 days ఉంటుంది పూజ. మళ్ళీ అది ఇన్స్ట్రక్షన్స్ అంతా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా చేయించుకున్నారా లేదంటే చేయించుకోవాలనుకుంటుంటే ఇది కొంచెం మీకు యూజ్ అవుతుంది అనమాట. అక్కడ మనం ముందే బుక్ చేసుకుంటే టికెట్ కొన్ని ఉన్నాయన్నమాట సత్రాలు, అందులో రూమ్స్ దొరుకుతాయి. డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి, కొంచెం తక్కువే అనమాట. బయట కన్నా చాలా బెటరు. అది నేను ఇందాక కాలువ చూపించా కదా మీకు ఆది సుబ్రహ్మణ్య దగ్గర. అప్పుడు మార్నింగ్ చూపించినప్పుడు వాటర్ కొన్ని ఉన్నాయి. మేమైతే లోపలికి వెళ్ళి వచ్చే లోపల ఇంత వాటర్ వచ్చేసింది. ఇందులో అది కూడా అవేవో ఉన్నాయి చూడండి. అవి మా ఊర్లో అయితే కొడవ తలకాయలు అంటారు. మీ ఊర్లో ఏమంటారో నాకు తెలీదు, మీరు కమెంట్ చేయండి. మీ ఊర్లో ఏమైనా డిఫరెంట్గా పిలుస్తుంటే. తర్వాత ఇంకా క్లైమేట్ అయితే సూపర్గా ఉండింది మేము వెళ్ళినప్పుడు. ఎందుకంటే January 5th 6th మా పూజ అనమాట. సో అక్కడ సూపర్గా ఉండింది క్లైమేట్ అయితే. మీరు ఒకవేళ
ఎవరైనా మంచిగా క్లైమేట్ ఉండాలి అలా అనుకునే వాళ్ళు వెళ్ళండి, బాగుంటుంది. మళ్ళీ ఈ పూజ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంటికే రావాలని చెప్తారు. మీరు ఒకవేళ ధర్మస్థలం కూడా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ధర్మస్థలంలో చూసుకొని అప్పుడు ఇక్కడికి వెళ్ళండి. బట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఇంటికి రావచ్చు. ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందంట. ట్రైన్ జర్నీ అయితే సూపర్గా ఉంటుందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. నేను ట్రై చేద్దాం అనుకున్నా, బట్ కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తా. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు చెప్పండి. ఇదే అనమాట యాగశాల పూజ చేసేది, చాలా పెద్దది. ఇది ఈవినింగ్ టైం నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళినప్పుడు ఈ వీడియో తీసాను అనమాట. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అది కూడా బేసిక్గా చాలామంది లేడీస్ చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.